అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సంఘం అదే విధంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏఐటీసీ ఆధ్వర్యంలో శ్రీపేటలో ఈ రోజు సోమప్పకుడల నందు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ దేశంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక విధానాలను అవలంబిస్తూ ప్రజలను నట్టేట ముందు ప్రభుత్వ రంగ సంస్థ చేస్తూ మరి బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తానటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మూడోసారి అధికారంలో కూటమి అభ్యర్థి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచుకుంటే భవిష్యత్తులో మీ బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు మరి ఎమ్మిదిరి పట్టణంలో మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి రైతుల పక్షాన వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటాం, కార్మికులు రక్షించుకుంటాం. మరి దేశంలో ఉన్నటువంటి సంపన్న కుబేరులు మరి దాదాపు 2000 మంది మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మరి గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ మరి మిగిలారు. ఇంకా చిన్న చిన్న పెట్టుబడిదారులు కూడా మరి అనాయంలో ఈ యొక్క ప్రభుత్వ హయాంలో దిగజారి మరి వాళ్ళ సంస్థలు రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదో కొద్దో గొప్ప మరి వ్యవసాయం చేసుకున్నామంటే దాదాపు 60% మంది రైతుల దగ్గర కొంత భూమి ఉంది. ఆ భూమిని లాక్కునే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా కార్పొరేట్ శక్తులు కొమ్ము కాస్తుంది. కాబట్టి వెంటనే రైతుల్ని, కార్మికుల్ని చైతన్యం చేసి ఈ యొక్క కార్పొరేట్ శక్తులను తరిమి కొడదాము. ఈ క్రికెట్ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటువంటి మరి రైతు సంఘ నాయకులు, ఏఐటీసీ నాయకులు, పార్టీ నాయకులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరి నరేంద్ర మోడీ గారు మరి అధికారులు వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మరి ప్రైవేట్ శక్తులకు, మరి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ఈ రోజు మన భారతదేశంలో మరి ఉన్నటువంటి ప్రధాన రంగం నౌక, విమానయాన, మరి అదేవిధంగా మరి రైల్వేలు, ఈ రకంగా అన్ని మరి సంపదలను సృష్టించే, ప్రజలకు పంచే ప్రభుత్వ రంగ సంస్థలని కేవలం 2 వ్యక్తుల మరి గుజరాతీలకి 9 మంది గుజరాతీలు వాళ్ళు మరి ఈ రోజు మన భారతదేశంలో వాళ్లే సంపన్న కుటుంబంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లకు పడిగెత్తారు. కానీ ఆ రోజు దేశ స్వాతంత్రంలో మరి మన రాజ్యాంగం రాసినటువంటి సూత్రాలకు వ్యతిరేకంగా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పార్లమెంటులో అనైతికంగా మరి ఈ యొక్క విధానాలు ప్రవేశపెట్టి నెగ్గుతూ వచ్చారు. అయినా కూడా ఈ ఎన్నికల్లో మరి దురదృష్టవశాత్తు కొంత మరి మెజారిటీ తగ్గినా కూడా ఇండియా కూటమి ఈ రోజు కొంత తగ్గినా కూడా ప్రజల్లో కొంత మేర్పలకు వచ్చింది. అయినా కూడా రాబోయే రోజుల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరి గోరీ కడతాం, రైతులను, కార్మికుల్ని ఏకం చేస్తాం, మన భారతదేశం వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటాం. అందుకే ఈ రోజు మనం కిట్ శక్తులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయ రైతుల దగ్గర మా భూమి జోలికి వచ్చే కబర్దా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.